హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అండ్ ఈరోజు నేను చరక సంహిత డిస్కస్ చేస్తాను. చరక సంహిత సూత్రస్థానం నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సూత్రస్థానాలో 30 చాప్టర్స్ ఉన్నాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, ఏ స్థానాలో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి, అసలు ఏమేమి స్థానాస్ ఉన్నాయి, ఇవి కూడా ఇంపార్టెంటే. అందులో చాప్టర్స్ ఎన్ని ఉంటాయి అనేవి కూడా ఇంపార్టెంటే. అండ్ ఆ చాప్టర్స్ నేమ్స్ ఏంటి అనేవి కూడా ఇంపార్టెంటే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్‌లో చరక సంహిత, చరక సూత్రస్థాన అండ్ అష్టాంగ హృదయ చదువుతాం. చరక సంహిత గురించి డిస్కస్ చేస్తే, చరక సంహిత ఫార్మాట్ ఏంటి అంటే, లార్డ్ ఆత్రేయకి అండ్ అగ్నివేశకి జరిగే కన్వర్జేషన్స్. ఈ కన్వర్జేషన్సే ఈ చరక ఫార్మాట్‌లో ఉంటాయన్నమాట. అంటే ఏం లేదు, ఆత్రేయ ఏమో గురువు, అగ్నివేశ శిష్యుడు. వీళ్ళిద్దరికి మధ్య కన్వర్జేషన్సే ఈ చాప్టర్స్. ఆత్రేయ తనకున్న నాలెడ్జ్ తన శిష్యుడికి ట్రాన్స్ఫర్ చేసేవే ఈ చరక సంహిత. ఫస్ట్ 2 చాప్టర్స్ ఎప్పుడూ కూడా ఈ కన్వర్జేషన్స్‌తోనే స్టార్ట్ అవుతాయి. అండ్ అబౌట్ ద నేమ్ ఆఫ్ ద మెయిన్‌గా చాప్టర్ నేమ్ ఏంటి? ఆ నేమ్‌కున్న అర్థం ఏంటి? అనే విషయం మీదే ఫస్ట్ 2 శ్లోకాస్ ఉంటాయి. ఇప్పుడు చరక సూత్రస్థానం ఫస్ట్ చాప్టర్ నుంచి నేను డిస్కస్ చేసుకుంటూ వస్తాను. ఫస్ట్ చాప్టర్ ఏంటి? దీర్ఘ జీవిత అధ్యాయ. దీర్ఘ అంటే ఏంటి? లాంగ్. జీవిత అంటే లైఫ్. అట్లా ఇందులో లాంగ్ లైఫ్ గురించి డిస్కస్ చేస్తారు. ఓకే. ఇది ఈ చాప్టర్ యొక్క మీనింగ్. ఆరిజిన్ ఆఫ్ ఆయుర్వేద. అసలు ఆయుర్వేద ఎలాగా ఆరిజిన్ అయింది? ఎట్లా వచ్చింది? అంటే ఇదేంలా ఒక ఫ్లో చార్ట్ లెక్కే ఉంటుంది. ఎట్లా అంటే ఈ ఆయుర్వేద నాలెడ్జ్ ఎట్లా ట్రాన్స్‌ఫర్ అయింది? ఎట్లా ట్రాన్స్‌ఫర్ అయ్యి ఎర్త్ మీదకొచ్చింది? అనేది ఈ స్టోరీ. ఫస్ట్ లార్డ్ బ్రహ్మ నుంచి ఈ ఆయుర్వేద నాలెడ్జ్ దక్ష ప్రజాపతికి ట్రాన్స్‌ఫర్ చేశారు. దక్ష ప్రజాపతి నుంచి అశ్విని కుమారాస్‌కి ట్రాన్స్‌ఫర్ చేశారు. అశ్విని కుమారాస్ ఎవరు? ఫిజిషియన్స్ ఆఫ్ గాడ్. అశ్విని కుమారాస్ నుంచి ఈ యొక్క నాలెడ్జ్ ఇంద్రాకి ట్రాన్స్‌ఫర్ అయింది. ఇంద్రుడి దగ్గర నుంచి నాలెడ్జ్ అనేది 2 డిఫరెంట్ వేస్‌లో స్ప్రెడ్ అయింది. చరక సంహిత ప్రకారం ఎర్త్ మీద డిసీజెస్ ఎక్కువవుతుంటే, అప్పుడు ఇంద్రుడి దగ్గర నుంచి, లార్డ్ ఇంద్ర దగ్గర నుంచి నాలెడ్జ్ భరద్వాజ ఈయన ఇంద్రుడి దగ్గర నుంచి నాలెడ్జ్ నేర్చుకున్నారు. తర్వాత ఈయన దగ్గర నుంచి ఆత్రేయ పునర్వాసు నాలెడ్జ్ నేర్చుకున్నారు. ఆత్రేయ దగ్గర నుంచి 6 మెంబర్స్ నేర్చుకున్నారు. ఆత్రేయ దగ్గర నుంచి ఒక 6 సేజెస్ నేర్చుకున్నారు కదా! ఎవరు అంటే అగ్నివేశ, బేల, జతుకర్ణ, పరాశర, హరిత, క్షరపాణి. ఈ 6 లార్డ్ ఆత్రేయ నుంచి వచ్చిన నాలెడ్జ్‌ని వాళ్ళ ఓన్ తంత్రాస్‌గా కంపోజ్ చేసుకున్నారు. అట్లా అగ్నివేశ రాసి అది కాలక్రమంలో డిస్ట్రాయ్ అవుతుంది. లైక్ కొన్ని పోతాయి కదా! అట్లా పోయిన వాటిని ఆచార్య చరక ఏం చేశారంటే అవన్నిటిని అధ్యయనం చేసి అవన్నీ కలిపి ఈయన స్టైల్‌లో రాశారు. అట్లాగా అగ్నివేశ తంత్రాన్ని చరక సంహితగా రీనేమ్ చేశారు. ఆచార్య చరక. అందుకే ప్రతి ఒక్క సంహితలో చరక ఏం చెప్తారంటే, ఒక లైన్ కొటేషనే ఇచ్చేస్తారు. దాని మీనింగ్ ఏంటంటే, ఒరిజినల్‌గా ఇది అగ్నివేశ తంత్రానే, కానీ టుగెదర్‌గా పెట్టి దీన్ని చరక సంహిత అని అంటున్నాము అని చెప్పి ఆయనే ఒక లైన్ రాస్తారు. ప్రాబ్లమ్స్ ఆఫ్ డిసీజెస్. తపస్సుని భంగం చేయడం, ఉపవాస, అధ్యయన, బ్రహ్మచర్య, వ్రత,
ఆయుష్య. ఈ వీటన్నిటిని కూడా డిస్టర్బ్ చేస్తుంది ఈ యొక్క డిసీజెస్. ఈ శ్లోకం ఎన్‌సీఐఎస్ఎం ప్రకారం ఇంపార్టెంట్. ఇది నేర్చుకోవాలి. ఫస్ట్ నేను స్పెల్ చేస్తాను. తర్వాత మీరు నేర్చుకోండి. ధర్మార్థ కామ మోక్షానాం ఆరోగ్యం మూలముత్తమం. రోగస్తస్య అప్రహర్తరః క్షయసు జీవితస్య చ. ఇది శ్లోకం. ఇప్పుడు దీని మీనింగ్ ఏంటి అంటే హెల్త్ డెఫినిషన్ చెప్తున్నారు. హెల్త్ ఈజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ధర్మ, అర్థ, కామ, మోక్ష. మోక్ష అంటే సాల్వేషన్, కామ అంటే డిజైర్, అర్థ అంటే వెల్త్. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ హెల్త్. ఎప్పుడైతే డిసీజ్ వచ్చిందో ఇవన్నిటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సో ఇవన్నీ గమనించి ఏం చేశారంటే సేజెస్ అందరూ కలిసి హిమాలయ పర్వతం దగ్గర అసెంబ్ల్ అయ్యారు. మొత్తం అందరూ కలిసి చాలా మంది ఉంటారు. నేమ్స్ ఒకసారి చూడండి, కొంతమంది అయినా గుర్తుపెట్టుకోండి, ఒక 4-5 మెంబర్స్ అయినా. వాళ్ళందరూ అసెంబ్ల్ అయ్యి జ్ఞాన చక్షు ద్వారా ఈ యొక్క ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఎవరు అని చెప్పి చూశారు. ఏం తేలింది అంటే లాస్ట్కి ఇంద్రుడు ఒక్కళ్ళే మనల్ని రక్షించగలరు అని చెప్పి తెలుసుకున్నారు. సో అప్పుడు అక్కడికి భరద్వాజాని పంపించారు. పంపించి అలా ఆయుర్వేద భూమి మీదకి వచ్చింది. ఇంకా తర్వాత ప్రాసెస్ మీకు తెలిసిందే. డెఫినేషన్ ఆఫ్ హెల్త్ అన్నప్పుడు ఈ యొక్క శ్లోకం రాసి ఈ ఎక్స్ప్లెనేషన్ మొత్తం రాసి తర్వాత నేను చెప్పాను కదా అదంతా మీరు ఎలాబొరేటెడ్గా రాస్తే సరిపోద్ది. నెక్స్ట్ టాపిక్ త్రిసూత్రం. త్రిసూత్రకి ఇంపార్టెన్స్ శ్లోక ఎన్‌సీఐఎస్ఎం ప్రకారం ఈ శ్లోకం. ఇది ఒకసారి నేను స్పెల్ చేస్తాను. హేతు లింగౌషధ జ్ఞానం స్వస్థాతుర పరాయణం త్రిసూత్రం శాశ్వతం పుణ్యం బుభూదేయం పితామహాః. ఇది శ్లోకం. సో కంపల్సరీగా నేర్చుకోండి, ఈజీయే. ఇది ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే ఆయుర్వేద ప్రొవైడ్స్ ద నాలెడ్జ్ ఆఫ్ హేతు లింగ ఔషధ జ్ఞానం. ఈ యొక్క నాలెడ్జ్ని ప్రొవైడ్ చేస్తుంది. దేనికి అంటే ఫర్ బెటర్ హెల్త్కి అండ్ పేషెంట్కి. అంటే శ్లోకం ప్రకారం స్వస్థ అంటే హెల్త్, పేషెంట్ అంటే అతుర, లార్డ్ బ్రహ్మ నుంచి వచ్చింది. ఇది ఈ శ్లోకం యొక్క మీనింగ్. ఇక్కడ పితామహ అనేది పితామహ అని ఎవరిని పిలుస్తున్నారంటే లార్డ్ బ్రహ్మ అని. సరే, హేతు అంటే ఏంటి? కాజిటివ్ ఫ్యాక్టర్ అని అర్థం ఎక్కడైనా. లింగ అంటే సిమ్టమ్స్. ఔషధ జ్ఞానం అంటే ఔషధ అంటే ఏంటి? మెడిసినే కదా. జ్ఞానం అంటే నాలెడ్జ్, మెడిసిన్ నాలెడ్జ్. ఈ 3 ప్రిన్సిపల్స్ని ఆయుర్వేద ప్రొవైడ్ చేస్తుందని చెప్పి ఈ శ్లోకం ప్రకారం అర్థమైంది. ఈ శ్లోకం రాలేదు, ఏం చేస్తావు అంటే ఇక్కడ ఈ 3 ఇంపార్టెంట్ కాబట్టి ఈ 3 రాసి హేతు లింగ ఔషధ జ్ఞానం. సో ఈ సాంస్క్రిట్ వర్డ్స్ రాసినా పర్లేదు, కానీ బాగా వచ్చేస్తాయంటే రావు. ఇప్పుడు నీకు ఒకవేళ నువ్వు శ్లోకం రాయకుండా జస్ట్ ఇంగ్లీష్ మ్యాటర్ రాసుకుంటే వెళ్ళవు, ఎంత పడుతుంది? 2 మార్క్స్ పడుతుంది కదా. నువ్వు ఇట్లా సాంస్క్రిట్ వర్డ్స్ అయినా అక్కడక్కడ రాసావంటే 2 మార్క్స్ పడే దగ్గర కొంచెం 3 మార్క్స్ అయినా పడే అవకాశాలు ఉంటాయి. ఎన్‌సీఐఎస్ఎం ప్రకారం ఈ 2 శ్లోకాస్ ఇంపార్టెంట్. ఒకవేళ మీకు హిందీ చదవడం రాకపోతే ఈజీగా ఉంటుందని తెలుగు పెట్టాను. ఒకసారి నేను చదువుతాను. మహర్షయస్తే దదృశూర్యతాదావత్ జ్ఞానచక్షుషా సామాన్యం చ విశేషాం చ గుణాన్ ద్రవ్యాని కర్మా చ సమవాయం తత్ జ్ఞానత్వం తాంత్రోక్తం విధిమాస్థితాః లేబిరే జీవితం చాప్యానిత్వరం. 6 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద అని ఆ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటివి అంటే కొంతమంది సేజెస్ ఏం చేశారంటే డిజైర్స్ ఫర్ లాంగ్ లైఫ్. సో ఆల్సో రిసీవ్డ్ ద నాలెడ్జ్ ఆఫ్ వేదాస్ ఎన్హాన్సింగ్ ద లైఫ్ ఫ్రమ్ భరద్వాజ. భరద్వాజ దగ్గర నుంచి సేజెస్
ఆయన నాలెడ్జ్ తీసుకున్నారు. ఎందుకు అంటే లాంగ్ లైఫ్‌కి ఉపయోగపడుతుంది అని. చాలామంది గ్రేట్ సేజెస్ గ్రాస్ప్డ్ ప్రాపర్‌లీ ద నాలెడ్జ్ ఆఫ్ 6 బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆయుర్వేద. ఏంటివి ఆ 6 అంటే సామాన్య, విశేష, గుణ, ద్రవ్య, కర్మ, సమవాయ. సామాన్య అంటే సిమిలారిటీ. విశేష అంటే డిస్సిమిలారిటీ. గుణ అంటే ప్రాపర్టీస్. ద్రవ్య అంటే సబ్స్టెన్స్. కర్మ అంటే యాక్షన్. సమవాయ అంటే ఇన్హెరెన్స్. ఇవి బేసిక్ ప్రిన్సిపల్స్ అన్నమాట. 6 బేసిక్ ప్రిన్సిపల్స్.